వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందేశాత్మకంగా ఉండడమే కాకుండా పిల్లలకు పెద్దలకు వినోదాన్ని అందిస్తుందని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డు శ్రీరామ్ పేర్కొన్నారు. బుధవారం వంటోల్ సితారా సెంటర్ లేబర్ కాలనీ మైదానంలో వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం. ఎగ్జిబిషన్ నిర్వాహకులు నందివాడ గురు గోపీనాథ్, నందివాడ కిరణ్ కుమార్, అడప ప్రభాకర్, ఆర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ప్రకృతిని కాపాడుకోవాలనే వినూత్న సందేశంతో సాగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ప్రకృతి ప్రాముఖ్యతను వివరించేలా ఇక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్ పక్షులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అన్నారు. మహిళలు, యువత కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వినూత్న వస్తువుల స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు అని అన్నారు. 10 రూపాయల నుంచి 500 రూపాయల లోపు ధరలకే గృహోపకరణాలు, ఆధునిక దుస్తులు, ఇమిటేషన్ జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లలు వినోదం కోసం జైంట్ వీల్, కొలంబోసులతో పాటు గుర్రపు స్వారీ, ఒంటి స్వారీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తక్కువ ప్రవేశ రుసుంతో ఈ ప్రదర్శన సందర్శించి వినోదాన్ని పొందాలని కోరారు. అలాగే సాయంత్రం పూట మంచి వాతావరణంలో అల్పాహారం సేకరించేందుకు వీలుగా రకరకాల తినుబండారాల స్టాళ్లు కూడా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ వేళగా వారు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, పి శివప్రసాద్, గన్నవరపు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మైలవరపు దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు
సితారా సెంటర్ లో లేబర్ కాలనీ గ్రౌండ్ లో వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. నందివాడ గోపి గారు, అదే విధంగా ఆర్ నారాయణరావు గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేయడం, ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లోని రకరకాల మోడల్స్ తోని ప్రకృతిని కాపాడుకునే విధంగా రామ మందిరం సెట్తో కావచ్చు, ఇలా వినూత్న రీతిలో కొత్తగా ఎగ్జిబిషన్ ని అనేక ప్రాంతాల్లోని పరిచయం చేస్తూ ఈరోజు లేబర్ కాలనీ గ్రౌండ్ లోని ఏదైతే ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగిందో, ఈ ఎగ్జిబిషన్ లోని ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకోకపోతే, ప్రకృతి నుంచి వచ్చేటువంటి జీవాల్ని కాపాడుకోకపోతే మన పరిస్థితి, పిల్లలకి భావి భారత పౌరులైనటువంటి భవిష్యత్తులో పిల్లలకి ఈ విధంగా రోబోటిక్ పక్షుల్ని, రోబోటిక్ జీవాల్ని చూపించే పరిస్థితి మనకి కలగకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని తెలియజెప్పే విధంగా రోబోటిక్ సీతాకోక చిలకలు కావచ్చు, తేనె తోగలు కావచ్చు, ఇలా రకరకాల జంతువుల్ని సెన్సార్ తోని చెయ్యి పెట్టంగానే సెన్సార్ రెక్కలాడిచ్చే విధంగా పక్షులు, ఆ జీవాలు రెక్కలాడిచ్చే విధంగా వినూత్న రీతిలోని ఇక్కడ పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అదే విధంగా ఏదైతే మా వెనకాల ఉన్నటువంటి ఫాల్స్, వాటర్ ఫాల్స్ ప్రకృతిలో భాగమైనటువంటి వీటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా, నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని చెప్పే విధంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ని రూపొందించడం, అదే విధంగా మహిళల కోసం, యువత కోసం సరదాగా ఈ యొక్క ఎండాకాలంలోని, సమ్మర్లోని పిల్లలకి సెలవులు ఉన్న నేపథ్యంలోని విజయవాడ అతి చిన్న నగరం, మహానగరం అని చెప్పుకోబడే విజయవాడ మహానగరంలోని ఇదివరకు పీడబ్ల్యూ గ్రౌండ్ ఉండేది. కానీ ఈరోజు అక్కడ వేరే పార్కులు పెట్టడం వల్ల పెద్ద ఎగ్జిబిషన్ పెట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్న నేపథ్యంలోని ఈ యొక్క లేబర్ కాలనీ గ్రౌండ్ లోని రాష్ట్ర నలుమూలల నుంచి అనేక వస్తువులు ఒకే చోట దొరికే విధంగా 10 రూపాయల నుంచి మొదలుకొని 200, 300, 500 రూపాయల వరకు కూడా ఐటమ్స్ దొరికే విధంగా మహిళల కోసం, యువత కోసం అనేక రకాల డ్రెస్సులు కావచ్చు, లేకపోతే ఇమిటేటెడ్ జ్యువెలరీ కావచ్చు, ఇలా అనేక రకాల స్టాల్స్ పెట్టడం, అదే విధంగా ఆహ్లాదకరంగా ఉండాలని పిల్లల కోసం జైంట్ వీళ్ళు పెట్టడం, ఈ కొలంబస్ పెట్టడం, అనేక ఆట వస్తువులు పెట్టడం, అదేవిధంగా రైడ్లు, గుర్రాలు మీద రైడ్ చేసే విధంగా గుర్రాలు, ఒంటెలు ఇలా రకరకాలుగా పెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ ఎగ్జిబిషన్ ని విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి పౌరులే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది పౌరులు కూడా తరలివచ్చి ఎగ్జిబిషన్ ని ఆహ్లాదకరమైన వాతావరణంలోని నిర్మించినటువంటి యొక్క ఎగ్జిబిషన్ ని చూసి తరించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అతి తక్కువ ధరతోని ఈ యొక్క ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ పెట్టడం కూడా చాలా ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమ్మర్ లోని ప్రజలందరికీ కూడా సాయంత్రం సమయంలోని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ వారి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు మా అడ్డూరి శ్రీరామ్ గారు ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. చక్కగా ఎండాకాలంలో అందరూ ఆనందంగా సాయంత్రం పూట ఎంజాయ్ చేసే విధంగా చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్ లో పిల్లలకి ఈ రోబోటిక్ బర్డ్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఆ యొక్క సెన్సార్ తో చాలా ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా తక్కువ రేటుతో మనం చూడడానికి ఏర్పాటు చేయడం
వాటితో పాటు అనేక రకాల వస్తువులు కొనుక్కునే విధానం, తక్కువ రేట్లో అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇలాంటి మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు ఎగ్జిబిషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఆడవిడిపుగా ఉండడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఎగ్జిబిషన్ లో ప్రజలందరూ మంచి వినోదం పొందడానికి, అలాగే విజ్ఞానం పొందడానికి రోబోటిక్ ఇన్సెక్ట్స్ తో స్టాల్స్ ఏర్పాటు చేయడం, అలాగే షాపింగ్ కి రకరకాల రాష్ట్రంలోని అన్ని ఏరియాల నుంచి విక్రయదారులు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేయడం, అలాగే పిల్లల కోసం అని చెప్పి అనేక రైడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవ కాలంలో ప్రతి కుటుంబం కూడా సాయంత్రం పూట చక్కగా సేదరడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా మంచి భద్రతా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారు, అలాగే ఆహ్లాదం పొందుతారని ఆశిస్తూ ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం ప్రాంతం 44వ డివిజన్లో ఉన్నటువంటి స్టేడియం గ్రౌండ్లో వైష్ణవి ఎగ్జిబిషన్ పేరు వారి ఆధ్వర్యంలో రోబోటిక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారికి, ప్రజలందరికీ అతి తక్కువ రేట్లతో ఎంట్రీ ఫీజులతో మరి ఎగ్జిబిషన్ ఆలయ వాతావరణంలో వినోదం అందే విధంగా ఇచ్చేసినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైన మా డివిజన్ ప్రజల తరఫున, విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోబోటిక్ ఎగ్జిబిషన్ అనేది చాలా కొత్త విధానంగా కనబడుతుంది. ఈరోజు మేమందరం కూడా మరి స్థానిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వారందరూ కూడా మేమందరూ కూడా పర్యవేక్షించాం. దాంట్లో కూడా చూస్తే కొంచెం వినోదమైనటువంటి విధానం కనబడింది. ఇదందరూ కూడాను చిన్నపిల్లలతో నుండి పెద్దలందరూ కూడాను ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా యొక్క 44వ డివిజన్లో చక్కటి అయినటువంటి ఎగ్జిబిషన్ పెట్టి అందరికీ ఆహ్లాదైన వాతావరణంలో అందించిన ఎగ్జిబిషన్ కమిటీ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. వేదిక మీద ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ గారు దుర్గారావు గారు, మరియు మాజీ కార్పొరేటర్ గారు నరేంద్ర గారు, మరియు మోక్ష అధ్యక్షులు శ్రీ బిఎస్కే పట్నాయక్ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు కూడా ఇక్కడికి మా పిలుపుని స్వీకరించి విచ్చేసినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. శ్రీ వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్, మా ఎగ్జిబిషన్ దాదాపు ఇది 45 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం సమ్మర్ అనగానే, అలాగే సంక్రాంతికి కానివ్వండి, రకరకాల సీజన్స్ లో ఎగ్జిబిషన్లు అనేది ఇక్కడ మేము విజయవాడలో ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. మేము ఆల్రెడీ విజయవాడలో ఈ సితారా గ్రౌండ్స్ లో చేసాము. నెక్స్ట్ ఏ కన్వెన్షన్ హాల్లో, శాతవాహన కాలేజీ గ్రౌండ్స్ లో కూడా మేము నిర్వహించిన అనుభవం మాకు ఉన్నది. ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే కేవలం అమ్యూజ్మెంట్ రైడ్స్, స్టాల్స్ మాత్రమే కాకుండా అందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో మేము వినూత్నంగా ఒక కొత్త తరహా ఆలోచనతో రోబోటిక్ బటర్ఫ్లై షోని తీసుకురావడం జరిగింది. అంటే ఇది పిల్లలతో పాటు పెద్దలను కూడా ఎంతగానో ఆనందింపజేయడమే కాకుండా ఆలోచించే విధంగా కూడా దీన్ని ఎగ్జిబిషన్ మీ ముందుకు తీసుకొచ్చామండి. ఎందుకంటే చిన్న ప్రాణులు ఇప్పుడు రకరకాలుగా కాలక్రమేణా కాలుష్యం వల్ల కావచ్చు, లేకపోతే పర్యావరణంలో మార్పు వల్ల కావచ్చు, లేదా మనం తీసుకునే కొన్ని అజాగ్రత్తల వల్ల కావచ్చు, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఇవి రాబోయే తరానికి, రాబోయే పిల్లలకి వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ కింద మనం వాళ్ళకి వినోదాన్ని కలిగించే విధంగా, అలాగే విజ్ఞానాన్ని కూడా కలిగించే విధంగా ఈ రోబోటిక్ బటర్ఫ్లై షోస్ కూడా దీంట్లో మేము ఏర్పాటు చేసాము. అంతేకాకుండా స్పెషల్ అట్రాక్షన్ గా మనం ఒక విజయవాడ వాటర్ ఫాల్స్, నయాగరా ఫాల్స్ రూపంలో కూడా ఒక చిన్న షో కింద కూడా పెట్టాం. వీటితో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి అనేక రకాల స్టాల్స్ అండి. అంటే ఎగ్జిబిషన్ అనగానే ఆడవారికి కావాల్సినటువంటి ఇమిటేటెడ్ జ్యువెలరీ అండి. మా దగ్గర మినిమం స్టార్టింగ్ 10 రూపాయల వస్తువు దగ్గర నుంచి జరుగుతుందండి. అంటే లేడీస్ కావాల్సినటువంటి జ్యువెలరీస్ కావాలి, క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా A to Z కావాల్సినటువంటి వస్తువులు, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు అన్ని కూడా మా ఎగ్జిబిషన్ లో అవి కూడా ఉంటాయండి. నెక్స్ట్
హోమ్ రెడీమేడ్స్ కానివ్వండి, క్రోకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశాము. యూత్ కావాల్సినటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ అనగా జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, డ్రాగన్, కొలంబస్, టోరా వీటితో పాటుగా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఎయిర్ బౌన్సర్, జంపింగ్, వాటర్ బోట్ ఇంకా అనేక రకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ తో కూడా ఈ రోజు గౌరవ పెద్దలందరూ కూడా మా అన్నగారు శ్రీరామ్ గారి చేతులతో ఈ రోజు ఓపెన్ చేయడం మాకు ఎంతగానో ఆనందించే విషయం ఇది. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మా ఎగ్జిబిషన్ తిలకించండి. మీరు మీ కుటుంబ సభ్యులు మరియు మీ బంధుమిత్రులతో ఈ ఎగ్జిబిషన్ తిలకించవలసిందే కోరుతున్నాం. ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.